అందరికీ నమస్కారం అండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి ఓం శ్రీ మాత్రే నమః అని కామెంట్ చేయండి. సింహరాశి వారికి ఈ జూన్ నెలలో 11, 12, 13, 14 తేదీల్లో జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. కాసేపు పనులన్నీ కూడా పక్కన పెట్టి ఈ సింహరాశి వారి ఈ వీడియోని వినడం వల్ల అసలు ఈ జూన్ నెలలో మీకేం జరగబోతుంది, ఏం చేయాలి, ఏం చేయకూడదు, అలాగే ఈ 4 రోజులు మీకేదైనా ప్రయాణాలు ఉన్నాయా, ప్రయాణాల వల్ల మీకేదైనా సరే లాభాలు ఉన్నాయా, లేదంటే నష్టాలు ఉన్నాయా, అలాగే మీరు ఎవరినైనా కలుస్తారా, ఇలాంటి ప్రతి విషయం కూడా మీకు జరిగేది చక్కగా వివరించబడుతుందండి. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు వినండి. అప్పుడే మీకంతా కూడా చక్కగా అర్థమవుతుంది. అలాగే ఈ వీడియోకి లైక్ ఇచ్చి సపోర్ట్ చేయగలరు. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియోకి మరికొంతమంది సింహరాశి వ్యక్తులకు చేరే అవకాశం అనేది ఉంటుంది. మన జీవితంలో అనుకోకుండా మన ప్రమేయం లేకుండానే అలాగే కష్టాలు, ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు ఏర్పడతాయి. మన సమస్యలు పరిష్కరించే గురువుగారు ఎవరైనా దొరికితే వారి దగ్గర నుంచి మంచి పరిష్కారం అయితే పొందాలనుకుంటాం కదా. అమ్మవారి ఆశీస్సులతో చాలా చక్కగా గురువుగారు జ్యోతిష్యం చెప్తారు. ఉన్నది ఉన్నట్లుగా మన గురించి, మనం ఏ సమస్య గురించి అయితే బాధపడుతున్నామో ఆ సమస్యకు తగినటువంటి పరిష్కారం తెలియజేస్తారు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం ఇలా ఏ సమస్య ఉన్నా సరే ఆ సమస్యకు శాశ్వతమైన చక్కని పరిష్కారం తెలియజేస్తారు. కాబట్టి స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ నెంబర్కి కాల్ చేసి మీ సమస్య ఏమిటో గురువుగారికి తెలియచేసి మంచి పరిష్కారం పొందండి. చాలా నమ్మకమైన గురువుగారు, ఒక్కసారి ప్రయత్నించండి. అయితే సింహరాశి వారు వచ్చేటప్పటికి వ్యక్తిగతంగా చాలా అంటే చాలా మంచివారండి. అలాగే చాలా తెలివైనటువంటి వారు, మంచి సమయస్ఫూర్తి కలిగినటువంటి వ్యక్తులుగా చెప్పుకోవచ్చనమాట. అంటే ఏ సమయానికి ఎలా స్పందించాలి, ఎలా మాట్లాడాలి, ఎలా మాట్లాడకూడదో, ఎవరి దగ్గర ఎలా నడుచుకోవాలి, ఎలాంటి పనుల్లో మనం ఏం చేయాలి, ఏం చేయకూడదో, ఏ పనిలో ఎలాంటి సమయస్ఫూర్తి కలిగి ఉండాలి, ఇలా ప్రతీది కూడా ఏంటంటే మంచి తెలివితేటలతో కలిగి ఉంటారని చెప్పుకోవచ్చనమాట. అలాగే వీరికి ముందు చూపు అనేది కూడా ఎక్కువగా ఉంటుంది. దూరదృష్టి అనేది వీరికి చాలా ఉంటుందన్నమాట. అలాగే ముందు ముందు జరిగేటటువంటి కొన్ని విషయాలు కూడా వీరేంటంటే అంచనా వేయగలుగుతారు. అలా వీరి అంచనాలకు తగ్గట్టుగా అవి జరిగే తీరుతాయన్నమాట. కొన్ని విషయాలు వీళ్ళు ముందుగా కరెక్ట్గా గెస్ చేసినట్లుగానే వీరికి అది జరుగుతుందన్నమాట. అలాగే వీరికి ఏంటంటే నాలెడ్జ్ ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు. అయితే వీరి జీవితపరంగా కష్టాల సంఖ్య కూడా చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. కష్టాలతో వీరొక ఫైటింగ్ చేస్తారు. ఎందుకంటే ఒక సమస్య తీరిపోయేసరికి ఇంకొక సమస్య. వీరి జీవితం ఎలా ఉంటుందంటే అన్నీ ఉన్న ఆ విస్తర్లో వచ్చేటప్పటికి అంటే ఎన్నో రకాలుగా పంచభక్ష పరమాణాలు ఉంటాయి. చాలా చక్కగా వర్తించే విస్తర్ ఏంటంటే కళకళలాడుతూ ఉంటుంది. చక్కగా అన్ని రకాలైనటువంటి తినుబండారాలతో విస్తరంతా కూడా చాలా కళకళలాడుతూ ఉంటుంది. తింటే తినమని చెప్పేసి దేవుడు ఒక వరం ఇచ్చాడు. కానీ వీరి పరిస్థితి ఎలా ఉంటుందంటే తినలేరన్నమాట. అలాగే మన పెద్దలంటూ ఉంటారు కదా, అన్నీ ఉన్నా సరే అల్లు నోట్లో శని ఉందని చెప్పి. అలాగే ఈ సింహరాశి వారికి ఏంటంటే వీరి జీవితంలో దాదాపుగా అన్నీ ఉంటాయండి. కాకపోతే వీరికి మనశ్శాంతి అనేది కరువే ఉంటుంది. ఎక్కడో ఏదో ఒక వెళితే, ఎక్కడో ఏదో ఒక సమస్య చెప్పుకోలేనమాట. ఆ బాధ ఏంటంటే బయటికి చెప్పుకోలేక, వాళ్ళలో వాళ్ళే ఉంచుకోలేక, ఎప్పుడు కూడా ఏదో ఒక రకమైనటువంటి భావంతో ఒంటరిగా వాళ్ళలో వాళ్ళే కుమిలిపోతూ నలిగిపోతూ ఉంటారని చెప్పుకోవచ్చు. అయితే అలా ఉండి ఒక్కసారిగా ఈ సింహరాశి వారికి కోపం అనేది ఎక్కువైపోతుంది. అంటే మనసులో ఒక అగ్ని పర్వతాన్ని దాచుకుని ఎవరైనా కదిలించినప్పుడు ఏంటంటే ఒక్కసారిగా భగ్గుమంటుందన్నమాట. అలా ఉంటుంది వీరి కోపం. ఇక ఈ రాశి వారికి ఏంటంటే లోపల మనోవ్యాధి అనేది ఎక్కువగా ఉంటుందండి. మానసికంగా ఏదో ఒక కూలిపోయినటువంటి ఒక భావం అనేది వీళ్ళు ఎప్పుడు కూడా కనిపిస్తూ ఉంటుందన్నమాట. ఎందుకంటే మన శరీరానికి ఏదైనా అనారోగ్యం వస్తే దానికి తగ్గటువంటి జాగ్రత్తలు మనం తీసుకోవచ్చు. కానీ మనసు అనేది అదుపులో లేనప్పుడు, మానసికమైనటువంటి ప్రశాంతత అనేది లేనప్పుడు అది కొన్ని చోట్ల డబ్బు పెట్టి కొనుక్కోలేనిదనమాట. అంటే అది ఎక్కడ కూడా దొరకదు.
ప్రతీది కూడా డబ్బుతో కొనుక్కుంటే మనకు వస్తుంది అనుకుంటే ముందుగా తెలిసినటువంటి మనుషులు, మనసున్నటువంటి మనుషులు ఎవరినైనా సరే కొనాలి అనుకునేది మనశ్శాంతినండి, ప్రశాంతతను, ప్రేమను, అనురాగాన్ని, ఆప్యాయతని, నచ్చిన వ్యక్తితో అంటే జీవిత భాగస్వామితో సంతోషంగా గడపడాన్ని, పిల్లలతో సంతోషంగా గడపడాన్ని, ఇలా మనకి ఏంటంటే ఇలాంటివన్నీ కూడా జీవితపరంగా ఉన్నటువంటి విలువైన ఆస్తులు. సంపాదన అనేది మనిషి యొక్క అవసరాన్ని బట్టి సంపాదన యొక్క ప్రాముఖ్యత అనేది పెరిగిపోతుంది. కానీ మనిషికి మానసిక ప్రశాంతతకు మించినటువంటి ఆస్తి అనేది ఇంకొకటి లేదు. నిజంగా అదృష్టవంతులన్నమాట, నిజంగా కోటీశ్వరులు, నిజంగా ధనవంతులు ఎవరు అంటే ఎవరైనా ఉన్నారు మనశ్శాంతిగా ఉన్నారంటే ఎవరైతే పడుకోగానే వెంటనే నిద్రలోకి వెళ్ళిపోయి కంటి నిండా నిద్రపోగలుగుతారో, ఎవరైతే తిన్నది అరాయించుకొని అంటే జీర్ణశక్తి అనేది బాగా ఉంటుందో అలాంటి ప్రతి ఒక్కరు కూడా నిజమైనటువంటి అదృష్టవంతులేనండి. కాబట్టి అదృష్టం అనేది ఎక్కడో ఉంటుందని ఎప్పుడు కూడా బయట వెతుక్కకూడదు. అది మన లోపలే, మన మనసులోనే ఉంటుంది, మన ఆలోచన విధానంలోనే ఉంటుందన్నమాట. కాబట్టి ఈ సింహరాశి వారేంటంటే తెలిసి తెలియని తనంతో చిన్న వయసులో ఎక్కడో ఏదో సాధించాలి, ఎక్కడో ఏదో దొరుకుతుందని చెప్పి పరిగెడుతూ ఉంటారన్నమాట. అలా కాకుండా వీరేంటంటే ఇప్పుడిప్పుడే కొంచెం కొంచెంగా తెలుసుకుంటున్నారు. అసలు నిజమేంటి, నిజంగా సంతోషం అనేది డబ్బులో ఉందా లేదా మనకున్నటువంటి మనశ్శాంతిలో ఉందా అన్నటువంటి సత్యాన్ని వీరు తెలుసుకుని కాస్తంత ఆరోగ్యం మీద దృష్టి పెడుతున్నారు, దైవం వైపుగా దృష్టి పెడుతున్నారు, ఆధ్యాత్మిక వైపు దృష్టి పెడుతున్నారు. అంటే కాస్తంత ప్రశాంతంగా ధ్యానం చేసుకోవడం, కంటి నిండా నిద్రపోవడం, అలాగే వాళ్ళు తృప్తిగా తినగలగడం, కుటుంబ సభ్యులతో ప్రేమగా ఉండగలగడం, ఇవన్నీ కూడా ఈ సింహరాశి వారి యొక్క జీవితాన్ని మార్చి వాటి వైపుగా దృష్టి పెడుతున్నారని చెప్పుకోవచ్చు అనమాట. ఇలాగా ఈ సింహరాశి వారి వ్యక్తిత్వం ఏంటంటే చాలా చాలా గొప్పగా ఉంటుంది. ఎంతసేపటికి వారి మనస్తత్వం ఎలా ఉంటుందంటే పరిగెత్తి పాలు త్రాగడం కన్నా నిలబడి నీళ్లు త్రాగుదాం అనుకునేటటువంటి వ్యక్తిత్వం. కాబట్టి వీరికి చాలా వరకు కూడా దైవానుగ్రహం అనేది పుష్కలంగా ఉంటుందన్నమాట. ఎందుకంటే ఎంత వేటాడినా, ఎంత పరిగెత్తినా, ఎంత తపన పడ్డా, ఎంత ఆశపడ్డా దైవం మనకు ఎంతైతే ఇవ్వాలని రాసి పెట్టి ఉందో, మన జీవిత పరంగా ఎంతైతే సొంతం చేసుకోవాలని రాసి ఉందో అంతే దక్కుతుందన్నమాట. కాబట్టి ఎప్పుడు కూడా మనిషికి సంపాదన కంటే మనశ్శాంతి, తృప్తి, ఆరోగ్యం అవి ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళే రాజులవుతారనమాట. కాబట్టి చక్కగా మీరు ఇలాంటి జీవిత సత్యాలు తెలుసుకోవడం అనేది చాలా గొప్ప విషయంగా చెప్పుకోవచ్చు. అలాగే మీరేంటంటే పని మీద కూడా చాలా శ్రద్ధ పెడతారనమాట. మీరు చేసేటటువంటి ఏ పనిని కూడా చాలా శ్రద్ధతో, చాలా బాధ్యతగా ఆ పనిని పూర్తి చేస్తారు. మీకెవరైనా ఒక పనిని అప్పచెపితే ఆ పని ఎంత పర్ఫెక్ట్గా ఉంటుందంటే ఇక ఎక్కడ కూడా వెతకడానికి వంక అనేది దొరకదనమాట. అంత చక్కగా చేస్తారు. అలాగే ఆ పనికి తగినటువంటి ప్రతిఫలాన్ని కూడా మీరు చూడగలుగుతారనమాట. గతంతో పోల్చుకుంటే మీకు బాగా కలుసుబాటు కూడా ఉందండి. అలాగే లక్ష్మీ అమ్మవారి యొక్క అనుగ్రహం వల్ల మీకు చాలా వరకు కూడా ధనపరమైనటువంటి సమస్యలు తగ్గాయని చెప్పుకోవచ్చు. అలాగే మీకు అప్పుల సమస్య నుంచి కూడా ఈ సింహరాశి వారంటే ఇప్పుడిప్పుడే బయటపడుతున్నారు. ఇంకా మీరు ముందు భవిష్యత్తులో కూడా మీ భవిష్యత్తు అంతా కూడా చాలా చక్కగా ఉంటుందన్నమాట. మీ కుటుంబం అంతా కూడా మీకు అనుకూలిస్తుంది. ప్రేమానురాగాలు పెరుగుతాయి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత అనేది పెరుగుతుంది. మీ పనిలో మీకు మంచిగా కలుసుబాటు అనేది ఉంటుంది. అలాగే ₹1 వెనకేసుకునేటటువంటి అదృష్టం కూడా ఉంటుంది. అవకాశాలు కూడా వస్తాయి. స్థిరాస్తులు కూడా మీకు రెట్టింపు అవుతాయి అన్నమాట ఈ 4 రోజుల్లో. అంటే పెరుగుదల, ఆస్తి మీకు ఎంతైతే కొన్నారో దానికి రెట్టింపు ధనాన్ని మీరు చూడగలుగుతారు. అలాగే మీరు ఏంటంటే 4 రోజులు కూడా మీకు ఇల్లు మార్పిడి కానివ్వండి, స్థల మార్పిడి కానివ్వండి, ఇలాంటివి చేసే అవకాశం ఉంది. నూతనంగా ఏదైనా భూమి కొనుగోలు కానివ్వండి, లేదా ఇంటి గృహ నిర్మాణాలు కానివ్వండి, ఇలాంటివి ఏదైనా సరే కొనుగోలు చేసేటటువంటి అంటే కొనే అవకాశాలైతే కూడా పుష్కలంగా ఉన్నాయన్నమాట. అయితే ఈ సింహరాశి వారు ఏంటంటే చాలా వరకు కూడా మీకు ఈ 4 రోజులు కూడా బాగుందండి. ఈ జూన్ నెల వచ్చేటప్పటికి 11, 12, 13, 14 ఈ 4 రోజులు కూడా మీరు ఏదైనా సరే ప్రయాణాలు చేసే అవకాశం అనేది ఉంటుంది.
అంటే మీకు ముఖ్యమైనటువంటి పనులతో ఆ పనికి మీరు బయటికి వెళ్ళే అవకాశం కూడా ఉంది. అయితే ఆ పనులు కూడా చక్కగా సవ్యంగా పూర్తవుతాయి. ఆ పనులు కూడా మీకు లాభదాయకంగా ఉంటాయి. ఆ పనుల వల్ల మీకు మానసికంగా తృప్తి పడగలుగుతారు. అలాగే ఇష్టమైన వారితో కాసేపు ఫోన్లో చక్కగా మాట్లాడుకొని సంతోషంగా ఉండగలుగుతారు. కుటుంబ సభ్యులతో కూడా చాలా సంతోషంగా ఉంటారు. ఇష్టమైనటువంటి ఆహారాన్ని తినగలుగుతారు. ఇంకా ఏంటంటే డబ్బు అనేది ఖచ్చితంగా మీ చేతికి అందుతుంది. డబ్బును చూడగలుగుతారు. వృధా ఖర్చులు కూడా వస్తూ ఉంటాయి. కానీ మళ్ళీ వాటిని ఎలా సంపాదించుకోవాలనే దాని మీద మళ్ళీ దృష్టి ఉంచుతారు. కాబట్టి ఆర్థిక సమస్యలు కూడా చాలా వరకు కూడా తగ్గాయి. కాస్తో కూస్తో ఉన్నప్పటికీ కూడా ఆ దైవానుగ్రహం వల్ల మళ్ళీ మీకు డబ్బు అనేది చేతికందుతుంది. అలాగే మీరేంటంటే కాస్తంత దైవానికి దగ్గరగా ఉండాలి. ఇంట్లో దీపారాధన కూడా చేసుకుంటూ ఉండాలి. అలాగే మీకు అనవసరపు ఖర్చు ఏదైనా ఉంటే తగ్గించుకొని ఎంతసేపటికి కూడా మీ పర్సనల్ పనుల మీద ఎక్కువగా ఖర్చు పెట్టుకుంటూ ఉంటారు కదా, అలా కాకుండా కాస్తంత ఏదైనా దాన ధర్మాలు చేయడం, ఏదైనా సరే పేద విద్యార్థులకి పుస్తకాలు చదువుకోవడానికి కూడా కష్టంగా ఉంటుంది కదా, అలాంటి వారికి ఏదైనా సరే బుక్స్ దానం చేయడం కానీ, లేదంటే ఒకరికిద్దరికి మంచిగా డబ్బు కట్టేసే వారిని చదివించడం కానివ్వండి, లేదంటే ఒక పూట భోజనం పెట్టనివ్వ కానివ్వండి, ఇలాంటివి చేయడం వల్ల మీరు చేసేటటువంటి ఖర్చు వల్ల మీకు పుణ్యం అనేది దక్కుతుందన్నమాట. మీకు బాగా కలిసి రావడానికి అవకాశం అనేది ఉంటుంది. దోషాలు కూడా పోతాయి. నరదృష్టి ప్రభావం కూడా చాలా వరకు తగ్గుతూ ఉంటుందన్నమాట. ఇలా ఏంటంటే మీరు ఇలాంటి పనులు చేయడం వల్ల మీకు చాలా బాగా బ్రహ్మాండంగా ఉంటుంది. మీ పరంగా ఉన్నటువంటి దోషాలు కూడా తొలగిపోయి ఆ దైవం యొక్క అనుగ్రహంతో మీ చెయ్యి ఎప్పుడు కూడా పై స్థాయిలో ఉంటుంది. అలాగే ఒకరి దగ్గరికి వెళ్ళి మీరు చెయ్యి చాచేటటువంటి పరిస్థితి ఎప్పుడు కూడా రాదనమాట. అలా మీరేంటంటే ఎప్పుడు కూడా హ్యాపీగా ఉండడానికి అవకాశం అనేది ఉంటుంది. ఇంకా ఈ వృశ్చిక రాశిలో ఎవరైతే విద్యార్థులు ఉన్నారో ఆ విద్యార్థులు కూడా మంచిగా చదువుకొని వాళ్ళు చక్కగా చదువుకొని ఏదైతే అవ్వాలి అనుకుంటున్నారో అవి సాధించే అవకాశం అనేది ఉంటుంది. అలాగే గవర్నమెంట్ జాబ్ కోసం ఎదురు చూసే వాళ్ళకి గవర్నమెంట్ ఉద్యోగాలు కూడా అనుకూలిస్తాయి. అలాగే సంతానం లేని వారికి కూడా సంతానం కలుగుతుంది. వివాహం కాని వారు కూడా మంచి సంబంధాలతో వివాహం అనేది జరుగుతుంది. వివాహ జీవితం కూడా చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. మొదటిలో ఒడిదుడుకులు ఉన్నప్పటికీ కూడా ప్రేమానురాగాలనేవి ఎక్కువగా పెరుగుతాయి. ఒకరిని ఒకరు అర్థం చేసుకుని ప్రేమగా సంతోషంగా ఉంటారు. కోర్టు కేసులు కూడా మీకు అనుకూలంగా ఉంటాయి. కాకపోతే ఈ జూన్ నెలలో మీకు ఏంటంటే చాలా బిజీగా ఉంటారు. ఈ 4 రోజులు కూడా కాస్త బిజీగా ఉంటారు. చేతిలో అయితే డబ్బు అయితే మాత్రం కాస్తో కూస్తో ఇబ్బందులు ధనపరంగా ఉన్నప్పటికీ కూడా అవన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే మీరేంటంటే మీకు నరదృష్టి అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. ఆ నరదృష్టి నుంచి మీరు బయటపడాలి అంటే మీరు కాస్త ఎర్రనీళ్ళు ఉంటాయి కదండి, ఆ ఎర్రనీళ్ళ దిష్టి తీసేసుకోండి. అలాగే మీరు ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే వారికి తెలుస్తుందన్నమాట. అయితే ఆ ఎర్రనీళ్ళ దిష్టి తీసుకోవడం వల్ల మీకు దిష్టి ప్రభావం అనేది చాలా వరకు కూడా తగ్గుతుందన్నమాట. ఎందుకంటే మీ మీద నరదృష్టి చాలా ఉందండి. మీ బాధలు ఏవో మీరు పడుతూ ఉంటే జనానికి ఏంటంటే మీరు బ్రహ్మాండంగా సంతోషంగా ఉన్నట్లుగా కనిపిస్తూ ఉంటారు. కాబట్టి అనవసరమైనటువంటి దిష్టి వల్ల చాలా ఇబ్బందులు కూడా మీ జీవితంలో తలెత్తుతున్నాయి. కాబట్టి మీరేంటంటే ఎంతసేపటి కూడా దిష్టి అనేది దృష్టి ఉంచి చిన్నగా మీకు చేతనైనంత రాళ్ళుప్పుతో కానీ తీసేసుకోవడం, కాస్త మిరపకాయలు తిప్పేసి నిప్పుల్లో వేసుకోవడం, కడవ దిష్టి తీసేసి వేసుకోవడం, ఎర్రనీళ్ళు ఉంటాయి కదా అలా ఎర్రనీళ్ళతో దిష్టి తీసుకుని వేసుకోవడం, ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉండాలి. అలాగే మీకేంటంటే గొడవలు పెట్టాలని చూసేవాళ్ళు, తగువులు పెట్టాలని చూసేవారు, మనస్పార్థలు పెట్టాలని చూసేవారు చాలామంది ఉంటారన్నమాట. మనశ్శాంతి లేకుండా చేయాలని చెప్పి చూస్తూ ఉన్నారు. మీ ముందు ఒకలా, మీ వెనక ఒకలా, మీ వెనక గోతులు తవ్వుతూ ఉన్నారు. కాబట్టి జనంతో జాగ్రత్తగా ఉండండి. ప్రతిదీ కూడా ఎదుటివారి మాట అస్సలు వినద్దు. ఎదుటివారి మాటలు నమ్మద్దు. ఎదుటివారు మీకు ఎక్కువగా అబద్ధాలు చెప్పే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఎంత కుటుంబ సభ్యులైనా సరే ఎంతవరకు నమ్మాలో అంతవరకు నమ్మండి. ప్రతిదీ గుడ్డిగా నమ్మితే మాత్రం మీరు ఖచ్చితంగా ఇబ్బంది పడవలసినటువంటి అవసరం అనేది ఉంటుంది. ఎందుకంటే ఒక్కొక్కసారి చెడ్డవారు మంచివారుగా, మంచివారు చెడ్డగా కనిపిస్తారు. కాబట్టి అలా ఎప్పుడు కూడా అనుకోకూడదు. మన వారైనా సరే కూడా
ఒకసారి మనల్ని ఇబ్బంది పెట్టే అవకాశం అనేది ఉంటుంది. ఒక్కోసారి బయట వాళ్ళైనా కూడా సహాయం చేసే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి, అది మన మనసును బట్టి అర్థం చేసుకోగలగాలి. పరిస్థితిని బట్టి జాగ్రత్త అనేది తప్పనిసరి. అలాగే మీరేంటంటే సరదాగా ఉంటారండి. అంటే ఈ సింహరాశి వారు సరదాగా చాలా చక్కగా మంచిగా రెడీ అవ్వడం, శుభ్రంగా ఉండడం, లక్ష్మీ కళ అనేది ఎప్పుడు కూడా వీరిలో ఉట్టి పడుతూ ఉంటుందన్నమాట. ముఖంలో ఒక తేజస్సు అనేది ఆ సింహరాశి వారికి ఎప్పుడు కూడా పుష్కలంగా ఉంటుంది. కాబట్టి వీరి దగ్గర ఎప్పుడు కూడా ధనం అనేది చేతిలో ఆడుతూ పాడుతూ ఉంటుందని చెప్పుకోవచ్చు. అంటే ఎప్పుడు కూడా ఎంత లేని స్థితిలో ఉన్నా కూడా వీరి చేతిలో ఎంతో కొంత ఉంటుంది. వీరి దగ్గర ధనం అనేది నిల్వ ఉంటుంది. లేకుండా అయితే మాత్రం అస్సలు ఉండదనమాట. అలాగే డబ్బు విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉంటారు. చాలా గట్టిగా ఉంటారు. ఎవ్వరు కూడా వీరు చేసినట్టుగా ఖర్చు చేయరనమాట. బాగా పొదుపు కూడా చేస్తారు. పిసినారితనం కూడా అంతే ఉంటారని చెప్పుకోవచ్చు. ఇలా ఈ సింహరాశి వారికైతే ఇలా ఉంటుందండి. వారి యొక్క వ్యక్తిత్వం కూడా ఇలానే ఉంటుందన్నమాట. అయితే ఈ జూన్ నెలలో ఈ 4 రోజులు కూడా మీకు తిరుగు లేదనమాట. మీరు సంతోషంగా ఉంటారు. అలాగే కాస్త బిజీగా కూడా ఉంటారు. కొంచెం కోపం ఉంటుంది. ఆ కాస్త కోపాన్ని తగ్గించుకోగలిగితే మీకు ఇంకా ఇంకా మంచి జరుగుతుంది. అర్థమైంది కదండి. సింహరాశి వారికి జూన్ నెలలో ఏంటనేది ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.